డబ్బింగ్ జానకి అని పడిపోయింది కదా మీకు పేరు. అసలు ముందు అసలు సినిమాల్లో కాదు, మీది రాజమండ్రి కదా. సో నాటకాలు, చిన్నప్పుడు నాటకాలు అవన్నీ వేసేవారు. సో అక్కడి నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు? అంటే మీ ఇంట్లో ఎవరైనా నాటకాలు వేసే అనుభవం ఏమైనా ఉండిందా? మా ఇంట్లో అసలు ఇటు తరం కానీ అటు తరం కానీ ఎవరు ఆర్టిస్టులు ఎవరు లేరు. రాజమండ్రి కూడా కాదు, మాది పెద్దాపురం. రాజమండ్రి పెద్దాపురం మాది. కాకపోతే ఎవరు లేరు నటన అనే వాళ్ళు, నటించే వాళ్ళు కానీ మా పూర్వీకులు కానీ ఎవరు ఇందులో లేరు. అది ఎలా వచ్చిందంటే అది దేవుడి కృప అనే అనుకోవాలి. నేను చిన్నప్పుడు ఏదో నాటకాలు మా వీధిలో వేస్తున్నారు అంటే ఒక ఆయన వచ్చి 4th స్టాండర్డ్ చదివేటప్పుడు రామ ఒక డ్రామా వేద్దుగానని ఒక డ్రామా ఒకటి ప్రాక్టీస్ చేయించారు. వాళ్ళు అందులో ఉండే మగపిల్లలు కూడా 7th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలతోటి ఒక నాటకం తయారు చేయించి వేసేవాళ్ళు. అప్పుడేంటే నాటకం ఏదో చదివేసాం, పట్టేసాం, యాక్ట్ చేసేసాం. ఒక 3 నెలలు 4 నెలలు ఆయన పాపం మా గురువు గారు గోరు మల్లికార్జునరావు గారు ప్రాక్టీస్ ఇచ్చి ఒక నటిగా నేను ఇవాళ నిలబడ్డాను అంటే నిజంగా ఆ క్రెడిట్ అంతా అయింది. చిన్నప్పటి నుంచి వాచకం అన్నీ చెప్పి, డైలాగులు ఎలా చెప్పాలని చెప్పి, ఎలాగ యాక్ట్ చేయాలని మొదటి నుంచి స్టేజ్ మీద నన్ను నాటకాలు చాలా వేశాను. ప్రతి పరిషత్తులోనూ బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజులు తెచ్చుకున్నాను. రాజమండ్రి 79 LKNలో కన్నాంబాయ్ అవార్డు వెండి కిరీటం గెలుచుకున్నాను. ఇట్లన్నిటికీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరంటే మా గురువు గారు. ఆయన చిన్నప్పటి నుంచి అంటే అలా 4th క్లాస్ నుంచి ఎప్పటి వరకు నాటకాలు వేస్తూ ఉన్నారు? నేను పెద్దగా చదువుకోలేదు, 7th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. కానీ అప్పుడప్పుడు నాటకాలు వేసుకోవడం, మా ఊర్లోనే ప్రాక్టీస్ చేసి నాటకాలు వేయడం, పరిషత్తులు పాల్గొనడం, ప్రైజులు తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా చేసేదాన్ని. బయట నాటకాలు కూడా వెళ్ళేదాన్ని. చిన్న వయసులోనే పెళ్ళి అవ్వడం వల్ల మనకి మామూలుగా ఆంధ్ర జనానికి ఏమిటంటే 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికే పెళ్ళి అయిపోతుంది. మా ఆయన మిలిటరీలో వర్క్ చేసేవారు. మేమిద్దరం కలిసి చెన్నై వచ్చేసారు. అంటే సినిమాల్లోకి రాకముందే మీకు పెళ్ళి అయిపోయింది? మ్యారేజ్ చేసుకొని మేము చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత మీరు సినిమాల్లోకి ఎలా వచ్చారు? మరి సినిమాల్లోకి అంటే అమ్మ నేను ఇది బతకడం కోసమనే చెప్పాలి. సినిమాల్లోకి రావడం అంటే బ్రతకడం కోసం, చెన్నైలో నిలబడాలి. ఆయన మిలిటరీకి వెళ్ళి వస్తూ ఉండేవారు. మరి ఇక్కడ నేను ఆర్టిస్ట్గా నిలబడాలి కాబట్టి, ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. నా మొట్టమొదటి సినిమా AVM వాళ్ళది. భూ కైలాసంలో ఒక చిన్న క్యారెక్టర్ వేశాను. దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవతలోక సుతాంబుతి మకర లోక శుభంకర నమో నమో. ఫస్ట్ సినిమా భూ కైలాస్. అందులో ఒక చిన్న క్యారెక్టర్ వేశాను. అలాగే చిన్న చిన్న వేషాలన్నీ వేసుకుంటూ వచ్చాను. ఒక్కటిగానే కాదు, సినిమా ఫీల్డ్లో న్యాయంగా నీతిగా బతికే పనులన్నీ చేశాను. గ్రూప్ డ్యాన్సులు చేశాను, డ్రామాలు, చాలా స్టేజ్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. స్టేజ్కి ఈ సినిమాకి కుదిరేది కాదు ఎక్కడ. అలా చాలా సినిమాలు కూడా పోయాయి నాకు. కానీ స్టేజ్ ముఖ్యం అనుకొని పరుగులు పెట్టేదాన్ని స్టేజ్ ఆర్టిస్ట్ కానీ. ఎందుకంటే ఆ సంతోషం, ఆ డైలాగ్ చెప్పడం కానీ, అక్కడ క్లాప్స్, తెలిసిపోతుంది అది పరిషత్తులో ప్రైజ్ పుచ్చుకున్నప్పుడు ఆనందం, ఇవన్నీ మనం అనుభవిస్తే తప్ప ఎవరికి తెలియని అనుభూతులు ఇవన్నీ. మనగా ఓహో మనం ఇంత కష్టపడి యాక్ట్ చేస్తే మనకి ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, జనం మన ఎదురుగుంటా వాళ్ళు క్లాప్స్ కొట్టడం, ఆ సంతోషం అది చెప్పలేనంత ఆనందం అన్నమాట అది. అలాగ డ్రామాలు వేయడం, తర్వాత గ్రూప్ డ్యాన్సులు, బతకడం కోసం చెప్తున్నాను కదా, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం కోసం, కుటుంబాన్ని పోషించడం. పిల్లలు పుట్టేశారా మీకు సినిమాలు? అవును, పిల్లలు సినిమాల్లోకి వేస్తుండగానే పిల్లలు. మా పెద్దబాబు పుట్టాడు 59లో అనుకుంటాను వాడు పుట్టాడు. 64లో మా చిన్నబాబు పుట్టాడు. అలాగే స్ట్రగుల్ లైఫ్ అంతా. అంటే తను మిలిటరీకి వెళ్ళేసి వెళ్ళి వస్తూ ఉండేవారు. లైఫ్ అంతా స్ట్రగుల్ తోటి. అమ్మా నాన్న కూడా మీతో పాటే ఉండేవారా? లేదండి, మా అత్తగారు వాళ్ళు వచ్చేవాళ్ళు, లేదంటే మా మరిది ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండేవాళ్ళు. తర్వాత మా సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. వెళ్తూ వస్తూ మేము చెన్నైలో ఉండేవాళ్ళం అన్నమాట.
అంటే హీరోయిన్గా వెళ్ళాలి అలా అనుకోలేదా మీరు? ఎప్పుడు అనుకోలేదండి. నాకు హీరోయిన్గా అవ్వాలని కానీ అయ్యో అటువంటి ఛాన్సులు రాలేదని కానీ నేను ఎప్పుడు ఫీల్ అంటే ఏది వస్తే అది అలా చేస్తాను అంతే. బతకాలి, ఇది ఒక జాబ్లా తీసుకున్నాను తప్ప నేను ఈ సినిమాల్లో పైకి వచ్చి కార్లు కొనాలి, మేడలు కొనాలి, మనం ఇలా తిరగాలి అలా తిరగాలని మాత్రం ఏనాడు కూడా నాకు కోరిక లేదు. చాలా మామూలు జీవితం ఇప్పటికీ నేను అలాగే జీవిస్తున్నాను. మామూలు మిడిల్ క్లాస్ మదర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాను. కారు లేదనుకోండి నేను ఆటోలో వెళ్ళిపోతాను, నేనేం సిగ్గుపడిన దానికి. నడిచి వెళ్ళిపోతాను, నడవగలిగే డిస్టెన్స్ అయితే నడిచి వెళ్ళిపోతాను. అయ్యో వాళ్ళు చూస్తున్నారే మనం కారులో వెళ్ళలేదే, మనం ఆర్టిస్ట్మే, ఎవరిని అడిగారండి మనకు పేరుంది, అలాగేమి ఫీల్ అవ్వను నేను. కూరగాయల మార్కెట్కి వెళ్తాను, అమ్మ మీరు వచ్చారు, అవును మిమ్మల్ని అందరినీ చూడాలి కదా, మీతో మాట్లాడాలి కదా అనేస్తాను. అవునమ్మా అవునమ్మా అని వాళ్ళు ఏదో 2 మాటలు మాట్లాడతారు, అది వాళ్ళకు ఒక సంతోషం అనమాట. అలా జనంలో కలిసిపోతాను నేను ఎక్కువ, అంతే తప్ప నేనేదో ఆర్టిస్ట్ని ఇలా ఉండాలని మాత్రం ఏనాడు కూడా నేను అనుకోలేదు. అలా ఉండలేను కూడా నేను. అంటే అప్పుడు భూ కైలాస్ నుంచి చూస్తే అలా ఎన్ని సినిమాలు అలా చేశారంటే ఎక్కువగా గుర్తింపు రాని క్యారెక్టర్స్లో? చాలా చేశానమ్మా, 1, 2 అని కాదు, చాలా సినిమాలు చిన్న చిన్న వేషాలు వేశాను. నాకు శంకరాభరణం దగ్గర నుంచి కొంచెం గుర్తింపు వచ్చింది. అటు ఇంకా కొంచెం మంచి క్యారెక్టర్స్గా చెప్పుకోవాలంటే ఈరంక శర్మ గారు 3 సినిమాల్లో 3 వెరైటీ క్యారెక్టర్స్ ఇచ్చారు. నాలాగే ఎందరో కుక్క కాటికి చెప్పుదెబ్బ, సీతాదేవి, 3 కూడా 3 వెరైటీ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. అందులో అక్కడి నుంచి చిన్న వయసు నుంచి ఒక మదర్గా నేను ముద్ర పడిపోయాను కాబట్టి ఆ క్యారెక్టర్స్ వేసుకుంటూ, ఎందుకంటే ఇండస్ట్రీకి నేను, వాణిశ్రీ గారు, ఆ పాత రాజశ్రీ గారు, శారద గారు ఇంచుమించు ఒక 6 నెలలు సంవత్సరం తేడాలోనే వచ్చాం మేము. అయ్యో వాళ్ళు హీరోయిన్లు వేస్తున్నారే, నేను ఇలా ఉన్నానని ఏనాడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళ కింద చెలిగెత్తులుగా కూడా నేను వేషం వేశాను, అందరూ కలిసిమెలిసే ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేనేమి ఫీల్ అవ్వలేదు. మనకి డబ్బులు కావాలి, బతకాలి ఇండస్ట్రీలో, అంతవరకే. డ్రామాలు వస్తే డ్రామాలకు వెళ్ళేదాన్ని, డబ్బింగ్లు చెప్పేదాన్ని. ఈ సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఒక మంచి మంచి క్యారెక్టర్స్ అప్పుడు పడింది. అంటే ఇప్పుడు సాగర సంగమం నుంచి మీకు బాగా గుర్తింపు వచ్చింది. కన్నడ సినిమాలు కూడా మంచి మంచి వేషాలు పడ్డాయి. కన్నడ చేశాను, తమిళ్ చేశాను, మలయాళం కూడా చేశాను. మలయాళం చేయలేదు, మలయాళం ఒకటే చేయలేదు, హిందీ సినిమాలు చేశాను. హాత్ కడీలో గోవిందాకి మదర్ క్యారెక్టర్ చేశాను. తమిళ అంటే ఇప్పుడు ఏ భాషలో చేసినా మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా? లేదండి, తమిళ్ కొంచెం చెప్పుకునేదాన్ని నేను, కన్నడ నేనే చెప్పుకుంటాను. తమిళ్ చెప్పుకునేదాన్ని, కొన్ని ఉంటే టైం లేక, అందువల్ల నేను ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే చెన్నైలో ఉంటే, నేను షూటింగ్లో ఉంటే కుదరగా చెప్పుకోను, కానీ కొన్ని తమిళ సినిమాలు చెప్పుకున్నాను. కన్నడ మాత్రం నేనే చెప్పుకుంటాను. పెసరట్లు ఇద్దరు వేడివేడిగా ఉన్నాయి, తొందరగా తినండి బాబు. ఏదో ఒక రోజు అన్నావు బాగుంది, రోజు నైవేద్యాలండి సీతమ్మ. మీ సాయంతో పెట్టుకున్న హోటల్ ఇవాళ ఈ మాత్రంగా ఉన్నామంటే మీరే కదా బాబు కారణం. మా గంగాధరం ఇవాళ సంగీత పాఠానికి వచ్చినట్లేదు. ఈవేళ అమావాస్య కదా, బుద్ధి వక్రించుంటుంది. మీ స్కూల్లో కూడా ఇట్టాగేనా బాబు? ఇట్టా అంటే మరి ఇట్టా కాదు కానీ ఎట్టాగైనా కాస్త ఇట్టా అట్టానే. ఓ రోజు బాణాకార తీసుకుని గట్టిగా బాధేయండి బాబు. ఆయన నేను రెక్కలు ముక్కలు చేసుకుని 4 గిడ్డలు 2 దోశలు అమ్ముకుంటున్నాం. వీడేమో ఇలా బరువు బాధ్యత. అంటే ఇంత కష్టపడుతున్నాం ఎందుకు అనేసి అనిపించలేదు ఎప్పుడు కూడా? లేదమ్మా, ఎప్పుడు నేను అలాగా అయ్యో నేను కష్టపడిపోతున్నానే, ఎందుకు ఇంత కష్టం అని విసుగు అనేది మాత్రం రాలేదు. చేద్దాం, మనం క్యారెక్టర్స్ వచ్చే వరకు చేస్తూనే ఉందాం. కష్టం అనేది అన్నిట్లోనూ ఉంది, ఎందుకు ఇంకా చాలే ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేది మాత్రం ఏనాడు నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకుంటాం లేదు, ఇక ముందు కూడా అనుకోను. ఎన్నాళ్ళు కష్టపడాలందో, ఎన్నవాళ్ళు వేషాలు వస్తాయో అన్ని రోజులు నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. వర్క్ చేయగలిగే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చేంత వరకు నేను వర్క్ చేస్తూనే ఉంటాను.